ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు తీసుకోవచ్చా, ఇంటిలో వాడుకోవచ్చా? సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్లు, స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమి జరుగుతుంది? ఈ వస్తువులను తినడానికి వాడుకోవచ్చా? శుభకార్యాలలో వీటిని ఉపయోగించవచ్చా? వంటి ధర్మ సందేహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా 15 రోజులకు పెద్ద కర్మ చేస్తారు. అంటే చుట్టాలు, ఇరుగు పొరుగు వారిని పిలిచి భోజనాలు పెడతారు. కొంతమంది అయితే దినం భోజనాలకు వెళ్ళడానికి భయపడతారు. చావు ఇంటికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అనే అపోహతో భయపడతారు. కానీ ఇలాంటివి నమ్మవద్దు. అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నారో తెలియదు. కాబట్టి అన్నదానం చేస్తే రుణం తీరిపోతుంది అనే ఉద్దేశంతో భోజనాలు పెడతారు. దినం భోజనాలను పితృదేవతా ప్రసాదం అని, దీనిని అందరూ స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే అందరూ ఈ భోజనాన్ని స్వీకరించాలి. ఈ దినం భోజనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కనుక ఎవరైనా ఈ భోజనాలను ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. కీడు ఏమీ జరగదు, అంతా మంచే జరుగుతుంది. భోజనాలు అయిన తర్వాత చనిపోయిన వారి జ్ఞాపకార్థం వారి పేరును వస్తువుల మీద ప్రింట్ చేపించి ఇంటికి వచ్చిన వారికి ఇస్తారు. ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి. వీటిని తీసుకోవటం వల్ల ఎటువంటి కీడు జరగదు. మరణించిన వారి గుర్తుగా ఇచ్చిన వస్తువులను శుభకార్యాలలో కూడా ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. చాలామంది చనిపోయిన వారి జ్ఞాపకార్థం స్టీలు వస్తువులను ఇస్తారు. ఇలా స్టీలుని దానం చేయటం మంచిది కాదు. చిన్నది అయినా సరే రాగి వస్తువుని ఇవ్వటం మంచిది. స్తోమత లేని వారు పేదవారికి బట్టలు కానీ, వారికి అవసరమైన వస్తువులను కానీ చనిపోయిన వారి పేరు మీదుగా కొనివ్వవచ్చు. చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అలా పెట్టకూడదు. కాలం చేసిన వారి ఫోటోలను కొంతమంది హాల్లో కానీ, ఇంటి గుమ్మం ఎదురుగా కానీ ఉంచుతారు. మరీ కొంతమంది అయితే చనిపోయిన వారి దేవునితో సమానం అనే ఉద్దేశంతో ఫోటోలను పూజా మందిరంలో పెడతారు. అలా పెట్టకూడదు. ఈ ఫోటోలను ఎక్కడ పెట్టాలంటే గదిలో దక్షిణం వైపు ఉండే గోడ మీద పెట్టాలి. దక్షిణం యమస్థానం కాబట్టి ఈ దిక్కులో ఉంచితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అప్పుడప్పుడు ఈ ఫోటోలను తుడిచి బొట్టు పెట్టి మాల వేయాలి. మరియు ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి ఫోటో ముందు పెట్టి తర్వాత ఈ ఆహారాన్ని పక్షులకు పెట్టాలి. ఇలా చేస్తే మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా వారి దీవెనలు మనపై ఉంటాయి. కొంతమంది ఇంట్లో శుభకార్యాలు ఆగిపోవటం మరియు సంతానం కలగటం ఆలస్యం అవ్వటం జరుగుతుంది. అలాంటి వారు ఈ నియమాలను పాటిస్తే పితృదేవతల అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.